श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामि तं। नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमदराश्वसान्तकम्। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिं नमामि। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम्। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्री सीतारामचंद्रुడు श्री जगन्नाथ स्वामी श्री कार्यक्षेत्र श्री वेंकटेश्वर स्वामी श्री लक्ष्मी नरసింహ स्वामी శ్రీల గురుదేవుడు శ్రీల ప్రభుపాద వారు అనంతకోటి వైష్ణవ బృందం పూజ్యపాద స్వామి భక్తి కంకణ వనవారు గారు పూజ్యవారు హరిదాస్ ప్రభు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఆది కావ్యం శ్రీమద్ వాల్మీకి రామాయణం ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాముని యొక్క పుట్టినరోజు. మొత్తం భారతదేశంలో అత్యంత వైభవంగా శ్రీరాముని యొక్క ఈ శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఊరు ఎక్కడ చూసినా కూడా ఇటువంటి ఊరు ఉండదు ఎక్కడైతే శ్రీరాముడి మందిరం ఉండదు. కృష్ణుడు మందిరం ఉండకపోవచ్చు కానీ శ్రీరాముడి మందిరం తప్పకుండా అన్ని ఊళ్ళో ఉంటుంది. కనీసం శ్రీరాముడి మందిరం లేకపోయినా హనుమంతుడి మందిరం తప్పకుండా ఉంటుంది. కనుక అది కూడా విశేషంగా
కొన్ని వందల సంవత్సరాలు పోరాడిన తర్వాత, కొన్ని లక్షల మంది ప్రాణత్యాగం చేసిన తర్వాత జన్మభూమి అయిన అయోధ్యలో శ్రీరాముని యొక్క మందిరం అత్యంత వైభవంగా తయారు చేశారు. స్వయంగా శ్రీరాముని కూర్చోబెట్టారు మందిరం. మొట్టమొదటి శ్రీరామనవమి అయోధ్య మందిరంలో ఈ సంవత్సరం చాలా వైభవంగా చేస్తున్నారు. ఇక శ్రీరాముని యొక్క నవమి రోజు లేకపోతే విశేషమైన రోజు ప్రతిసారి కూడా సీతారాముల కళ్యాణం జరుపుకుంటారు. భగవంతుడు ఎన్ని అవతారాలు ఉన్నాయి, వైభవంగా సీతారాముల కళ్యాణమే ఎందుకు జరుపుకుంటారు? ఎన్నో అవతారాలు ఉన్నాయి భగవంతుడు. రుక్మిణీ కృష్ణుడి యొక్క వివాహం కళ్యాణం జరుపుకోవచ్చు కదా. ఇకపోతే పద్మావతి శ్రీనివాసుడి యొక్క కళ్యాణం సర్వత్రా చేసుకుంటారని చేసుకుంటారు. మంగాపురంలో, తిరుపతిలో, తిరుమలలో, తిరుచానూరులో అక్కడ చేసుకుంటారు. అక్కడ కూడా సీతారాముల కళ్యాణం. అంత వైభవంగా సీతారాముల యొక్క కళ్యాణం జరిగింది. ఎంత వైభవంగా అంటే ఇక ఏ అవతారంలో కూడా ఇంత వైభవంగా కళ్యాణోత్సవం జరగలేదు. మొత్తం 33 కోట్ల దేవతలు, బ్రహ్మ దగ్గర నుంచి శివుడు దగ్గర నుంచి అందరూ కూడా ఈ కళ్యాణోత్సవానికి వచ్చారు. ఇక ఇంత వైభవంగా కళ్యాణం జరిగింది. కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది వివాహం అయి. ఇప్పటికి కూడా ప్రతి మందిరంలో కూడా అంతెందుకంటే ప్రతిరోజు కూడా కళ్యాణం జరుగుతుంది. స్వామివారి సీతారాముల కళ్యాణం అత్యంత వైభవం. మనము ఈరోజు ఇక్కడ చూసాం, చాలా వైభవంగా చేశారు. భక్తులందరూ కూడా ఆనందంతో ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఇక ఈరోజు చివరి రోజు, 9వ రోజు. మనము నిన్న చెప్పుకున్నాం, 3వ శ్లోకం గురించి చెప్పుకున్నాం. మా నిషాద ప్రతిష్టాం త్వం మగమః శాశ్వతి సమః యత్రౌచ మిథునారేకం అవని కామమోహితం. ఈ మూల శ్లోకం, ఇది బీజ శ్లోకం, మూల శ్లోకం. ఈ శ్లోకం నుండి అన్ని శ్లోకాలు ఉద్భవించాయి. ఉదయం నారదముని ఉపదేశం చేశారు, తర్వాత స్నానానికి వెళ్ళారు. ఆ క్రౌంచ పక్షుల యొక్క మగపక్షి ఆడపక్షి రెండింటిలో మగపక్షిని ఆ వేటగాడు బాణంతో కొట్టాడు. రక్తంతో విలవల కొట్టుకుంటున్న మగపక్షిని చూసి ఆడపక్షి విలపించింది. ఆ యొక్క కరోనా సమయంలో వాల్మీకి ఋషి ముఖారవిందం నుండి ఈ అద్భుతమైన అనుష్ఠుప్ ఛందస్ అనే ఛందస్సుతో కూడిన శ్లోకం, అంటే 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, మొత్తం 32 అక్షరాలతో కూడిన ఒక అద్భుతమైన ఛందోబద్ధమైన శ్లోకం వెలువడింది. అసలు రామాయణము కేవలం వాల్మీకి రాశారా? ఇంకా తర్వాత ఇంకెవరు రాశారు? ఆశ్చర్యపోతారు మీకు ఈ విషయం తెలిస్తే. ప్రత్యేక భాషలో 100,000 రామాయణాలు ఉన్నాయి. ప్రత్యేక భాషలు తెలుగులో 100,000 రామాయణం, తమిళంలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, హిందీలో 100,000 రామాయణాలు ఉన్నాయి. ఆ మహాత్ములు ఇలా వాల్మీకి ఋషి ధ్యానంలో వివిధ రకాల లీలల్ని దర్శించి రాశారు. అలాగే అంత అద్భుతమైన శుద్ధ భక్తులు వారు కూడా ధ్యానంలో రాశారు. మరి ఈ రామాయణాలు అన్నిటి కూడా ఒకటేనా? లేదు. కొన్ని రామాయణాల్లో కొన్ని విషయాలు గొప్పగా చెప్పారు, ఇంకొన్ని విషయాలు
అన్ని విషయాలు ఒకే గ్రంథంలో చెప్పడం అంత సహజం కాదు. 24,000 శ్లోకాలేంటి? 100,000,000 విస్తీర్ణం అన్నారు. రామాయణం 100,000,000 విస్తీర్ణం, 100,000,000 శ్లోకాలతోటి రామాయణం. ఒక్కొక్క పాత్ర గురించి విపులంగా రాయాలి అంటే సరిపోవు, పుస్తకాలు సరిపోవు ఒక్కొక్క పాత్ర గురించి. అందుకే ఆ వాల్మీకి కలియుగంలో తులసిదాసుగా జన్మించి, అయ్యో ఆ వాల్మీకి రామాయణంలో భరతుడి గురించి ఎక్కువగా రాయలేదు అంటూ ఈ తులసీదాసు రామచరిత మానసంలో భరతుడి గురించి ఎక్కువగా విపులంగా రాశారు. కలియుగ భయే వాల్మీకి తులసీదాసు. ఈ వాల్మీకి ఋషి ఈ కలియుగంలో తులసీదాసుగా ప్రకటమయ్యారు. రామచరిత మానసం రాశారు. రామచరిత మానసం. మానసం అంటే శివుడి మనసులో ఉన్న రామాయణాన్ని రాశారు. రామ భక్తులు ఎంతమంది ఉన్నారు? వందల వేల లక్షల కోట్ల మంది ఉన్నారు రామ భక్తులు. స్వయంగా కృష్ణుడు కూడా రామ భక్తుడే అని చెప్పడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం. ఇప్పుడు కృష్ణావతారం తీసుకున్నప్పుడు కృష్ణుడు కూడా రామ్ రామ్ అని నమస్కారం చేసేవారు. ఇతరులు కూడా రామ్ రామ్ అని నమస్కారం చేసేవారు. కోట్ల సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా భగవంతుడు అవతారం తీసుకొని భగవంతుడు కూడా స్వయంగా అంతెందుకంటే బాబు రాముడు కూడా రామాయణం అంటే చెవి పోసుకుంటారు. ఆయన కదా ఆయనకి ఇంత మధురంగా ఉంటుంది. మనం చెప్పుకుంటాం 100,000,000 విస్తీర్ణం రామాయణం, 100,000,000 రామాయణం. మొట్టమొదటి సృష్టి ఆరంభంలో ఎప్పుడైతే ఈ 100,000,000 రామాయణాలు ఎవరు రామాయణం రాస్తున్నారు, వారు తీసుకొచ్చి బ్రహ్మ చేతిలో పెట్టారు. ఒకసారి చూడండి సార్, ఒకసారి బ్రహ్మ చూసేవారు, అన్నీ బాగున్నాయి, దేవుళ్ళు మీరు కరెక్ట్ రాస్తారు. మరి ఇంకొకరు వచ్చి రామాయణం రాసి బ్రహ్మ చేతిలో పెట్టేవారు, మీరు కూడా బాగా రాశారు. అప్పుడు భక్తులు అడిగేవారు, ఏం స్వామి ఇంతమంది రామాయణాలు రాశారు, ఎవరిని చూసినా కూడా బాగుంది బాగుంది అంటున్నారు. అవును, ఆయా కల్పంలో ఆయా యుగంలో రాముడు అలా లీల చేశారు. ఒక యుగంలో 11,000 సంవత్సరాలు ఉన్నారు, ఇంకొక యుగంలో 13,000 సంవత్సరాలు ఉన్నారు. ఒక్కొక్క యుగంలో సీతాదేవి తొందరగా వెళ్ళిపోయారు, అంతర్ధానం అయిపోయారు. ఇంకొక యుగంలో మళ్ళీ తిరిగి వచ్చారు, 13,000 సంవత్సరాల వరకు రాముడితో ఉన్నారు. ఇలా రకరకాలుగా ఆ కల్పానుసారంగా ఆ యుగానుసారంగా ఒకసారి రాముడు రాలేదు కదా, కోట్ల సార్లు వచ్చారు. కోట్ల సార్లు త్రేతాయుగం అయింది, కోట్ల సార్లు వచ్చారు, కోట్ల సార్లు లీలం చేశారు. సరే, ఇన్ని వేల లక్షల కోట్ల రామాయణాలు తీసుకొచ్చి బ్రహ్మ దగ్గర ఉంచారు. బ్రహ్మ అన్ని పరిశీలించారు. సరే, ఇంతమంది రామాయణాలు రాసి తీసుకొచ్చారు, మరి వీటిని పంచాలి కదా, పంచితే కదా. ఇప్పుడు మీ దగ్గర మూల్యమైన వస్తువు ఉంది, మూల్యమైన వస్తువు పంచితే రాదు. మీకెంత అవసరం అంత ఉంచుకోవాలి. అది కూడా అసలు పూర్తిగా ఎవరైనా పంచుతారే, ఎందుకంటే మూల్యమైన వస్తువు మీకు కూడా అవసరం, మళ్ళీ ఇంకెవరు ఇస్తారో ఇవ్వరు. కనుక మీకు ఎంత అవసరం అంత ఉంచుకొని మిగతా మంచిదే మంచిది. అది ప్రసాదం కానీ గ్రంథం కానీ ఏదైనా సరే. బ్రహ్మ ఆలోచించారు, బా ఇంత కష్టపడి రాశారు ఇవన్నీ కూడా రామాయణాలు, 100,000,000 రామాయణాలు, వీటన్నిటిని పంచాలి. పంచాలంటే నాకంత సమయం లేదు. మరి పంచే వ్యక్తికి ఇవ్వాలి. ఎవరు ఆ వ్యక్తి? అది కూడా రామ భక్తుడు అయితే బాగుంటుంది. రామ భక్తుడై ఉండాలి. మరి ఎవరికి పడితే వాడికి ఇచ్చామనుకోండి, సరిగ్గా పంచవాడు. ఎందుకంటే వస్తువు యొక్క మూల్యం తెలియదు వాడికి. మూల్యం తెలిస్తే కదా. ఇప్పుడు ప్రసాదం మూల్యం తెలిసిన వ్యక్తికి, ప్రసాదం మీద శ్రద్ధ భక్తి ఉన్న వ్యక్తికి ప్రసాదం ఇవ్వాలి.
మీరు పంచండి అని. ఆ వ్యక్తి ప్రసాదం మూల్యం తెలుసు కాబట్టి పంచగలరు. ఎంత అవసరమో, ఎవరికి ఎంత అవసరమో, ఎంత ఇవ్వాలో వాడిని బట్టి ఆయన ఇస్తారు. ముందుగా అని చెప్పి మొత్తం వేసేసే పోనీ లేదని చెప్పేసి అసలు ఇవ్వకుండా మరి ప్రసాదం అందరికి ఇవ్వాలి, అందరికీ రావాలి, కొద్ది కొద్దిగా అలా అల్ప భక్తు నక్కువ ప్రసాదం బంటికి ఖాయాలి. ఒడియాలో ఒక సామెత భాష. కొద్దిగా అనుకోవకు, మరి ఎక్కువ ఇచ్చేసానని అనుకోవాలి. పంచుకొని తింటే ఆనందం. ఏంటి ఎంత తక్కువ? నిన్న ఆయన చూసినప్పుడు చాలా ఇచ్చింది, ఈరోజు అబ్బా ఏం ఎప్పుడు ఇంతే అబ్బా ఇంత ఇచ్చేసారు ఈరోజు. మధ్యాహ్నంలో ఉదయం అయి ఉండొచ్చు. సరే, వైష్ణవానం అగ్రగణ్య. వైష్ణవులో అగ్రగణ్యుడు శివుడు. బ్రహ్మ వెంటనే శివుడికి SMS చేశారు, స్వామి ఒకసారి రండి. శివుడు పరిగెత్తుకుంటాడు. ఏంటయ్యా రామకార్యం ఏమైనా ఉందా? రామకార్యమే ఉంది. 100 కోట్ల రామాయణాలు స్వామి మీరు పంచండి. 100 కోట్లు పట్టుకెళ్ళిపోయారు కైలాసం. శివుడు సరే పంచమన్నారు, పంచాలి అంతే. సరే, మొత్తం సృష్టిని 3 భాగాలు చేశారు శివుడు. మనుషులు, దేవతలు, రాక్షసులు. ఇంకా రాక్షసులు అంటే ఇంక అందరూ వచ్చేస్తారు. దేవతలు అంటే ఇంక అందరూ, ఎంతమంది దేవతలు ఉన్నారు. మనుషులు అంటే మనుషులు. 3 భాగాలు చేసేసారు. 100 కోట్ల రామాయణాలు పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు ఎవరికి ఎంత ఇవ్వాలి? అది సమభాగంలో ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ స్వామి వాళ్ళు దేవతలని వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, మేము మనుషులము భూలోకంలో ఉంటామని చెప్పి మాకు తక్కువ ఇచ్చారు, మేము తప్పు తీసామే, మేము చదవగలము, మేము అర్థం చేసుకోగలము, మా గుళ్ళు ఉన్నాయి అని మనుషులు అంటారు. దేవతలు అంటారు మేము స్వర్గలోకంలో ఉంటాం, కాస్త చూసి ఇవ్వండి. రాక్షసులు మాకు ఒకటేనా? కానీ భగవంతుని ప్రసాదం అందరికీ ఒకటే. వారు ఎవరైనా సరే శివుడు ఆలోచించారు, లేదు సమభాగంలో ఇచ్చేస్తారు. 100 కోట్లు మెల్లమెల్లగా డివైడ్ చేశారు 3 భాగాలు. 100 కోట్లు ఉన్నాయి. సరే, 30 కోట్లు 30 కోట్లు 30 కోట్లు ఇచ్చేస్తారు. 30 కోట్లు మనుషులకి, 30 కోట్లు దేవతలకి, 30 కోట్లు రాక్షసులు. ఇంకెంత ఉన్నాయి? 10 కోట్లు ఉన్నాయి. చూశారు, అబ్బా ఇంకా 10 కోట్లు ఉన్నాయి. మరి బ్రహ్మ చెప్పారు పంచమని. అయ్యా మీరు 10 కోట్లు మీరు కైలాసంలోనే ఉంచుకున్నారు, ఇదేంటి అన్యాయం కదా అని బ్రహ్మ అంటారే. సరే 10 కోట్లు, 3 కోట్లు 3 కోట్లు మళ్ళీ ఇచ్చారు. అయ్యా ఇంకా ఉన్నాయి తీసుకెళ్ళండి. 3 కోట్లు 3 కోట్లు 3 కోట్లు ఇచ్చేసారు. ఇంకెంత ఉన్నాయి? ఇంకెంత ఉన్నాయి? 1 కోటు. బ్రహ్మ చూశారు, పిలవకుండా మళ్ళీ వచ్చారు వాళ్ళు. మనుషులు, దేవతలు, రాక్షసులు. స్వామి ఇంకా ఒక కోటి వెనక పెట్టుకున్నారు, ఆ కోటి కూడా మా ముగ్గురు పనిచేయండి. భలేవారు. శివుడు అనుకున్నారు, అబ్బా ఊరికే వచ్చిందంటే ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అని అంటారు. సరే 1 కోటి ఉన్నాయి, 30 లక్షలు మీరు తీసుకెళ్ళండి, 30 లక్షలు మీరు తీసుకెళ్ళండి, 30 లక్షలు మీరు తీసుకెళ్ళండి. ఇంకా 10 లక్షలు మళ్ళీ వచ్చారు. ఏం స్వామి 10 లక్షలు పెట్టుకొని ఉన్నారు ఇంకా. చివరికి అన్ని మొత్తం 30,000 30,000 10,000 ఉన్నాయి. మళ్ళీ 3,000 3,000 ఇలా ఒక్క శ్లోకం మిగిలిపోయింది. అది ఇచ్చేవాడు ఉంటే తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇచ్చేవాడు ఉండాలి కదా. ఏమిస్తే తర్వాత చూద్దాం దీని విలువ, ముందు తీసుకెళ్ళిపోదాం, ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు బజార్లో పాలు ఫ్రీగా ఇస్తానని చెప్పారు. జనాలు లైన్లో, మీ దగ్గరకు వచ్చేసరికి స్వామి పాలు లేవు, ఫినాయిల్ ఉంది.
ఫ్రీగా ఇస్తారా? ఇచ్చేసింది. పర్వాలేదు, ఏదైతే వాడుకుంటారు. ఫ్రీగా ఇస్తానంటే వద్దనే వారు ఎవరున్నారు? చివరికి ఒక్క శ్లోకం మిగిలింది, అది కూడా ఛందోబద్ధమైన అనుష్ఠుప్ ఛంద శ్లోకం. అంటే 4 పాదాలు ఉన్నాయి, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉన్నాయి. అంటే 32 అక్షరాలు కలిగిన ఒక శ్లోకం మిగిలిపోయింది శివుడి దగ్గర. మళ్ళీ వీళ్ళు పట్టుకొని వచ్చారు, మనుషులు, దేవతలు, రాక్షసులు. స్వామి ఇంకా ఒక శ్లోకం ఉంది, ఇచ్చేసేయండి. అది కూడా అదే నీ దుంపదే కాదు, ఇదేంటి? ఇంతగా నేను వితరణ చేశాను, ఇంతగా నేను పంచాను, మొత్తం సర్వం ఒక్క శ్లోకం నేను పెట్టుకున్నాను, అది కూడా నా కోసం. ఇది కూడా కావాలి మీకు స్వామి, బ్రహ్మ చెప్పారు మీకు సమానంగా అందరూ పంచమని. అది మీరు ఉంచుకుంటే ఉచితం కాదు, ఇచ్చేసేయండి. సరే అని చెప్పి ఆశుతోషి, శివుడి పేరు ఆశుతోషి, అడగంగానే ఇచ్చేస్తారు. మరి ఏదైనా సరే తీసుకెళ్ళిపోండి కదా. సరే సమాన భాగం చేయాలి, 32 శ్లోకాలు ఉన్నాయి, 10 శ్లోకాలు ఇచ్చేస్తారు. మీరు 10 అక్షరాలు తీసుకోండి, మీరు 10 అక్షరాలు తీసుకోండి, మీరు 10 అక్షరాలు, 30 అక్షరాలు ఇచ్చేస్తారు. ఇంకెంత ఉన్నాయి? 32 అక్షరాల్లో 30 అక్షరాలు పోతే ఇంకెంత ఉన్నాయి? ఇంకా 2 అక్షరాలు ఉన్నాయి. శివుడు వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు నవ్వాడు. శివుడు ఏంది మొత్తం అన్ని ఇచ్చేసిన తర్వాత ఏడవాలి కానీ నవ్వుతున్నాడు. ఏంటి అంతా ఇచ్చేసాను, ఏమీ ఇవ్వలేదు మీకు అంటున్నాడు శివుడు. ఇదేంటి స్వామి, మొత్తం ఇచ్చేసారు, మళ్ళీ ఒక 2 అక్షరాలు ఉన్నాయి కదని చెప్పి పోనీలు అంటే వెళ్ళిపోతుంటే మీరు ఇంకా నవ్వుతున్నారు, ఏడవలసింది. అరే 2 అక్షరాలు, ఈ 2 అక్షరాలు చాలు, 100 కోట్ల రామాయణం నా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ 2 అక్షరాలు చాలు. ఆ 2 అక్షరాలు ఏంటి? రామ. మరి నిజానికి శివుడు అత్యంత బుద్ధిమంతుడు, తెలివైన వాడు. అంతా ఇచ్చేశాడు, ఏమీ ఇవ్వలేదు. రామ అనే 2 అక్షరాలు పెట్టుకున్నారు, మొత్తం ఇచ్చేశారు. సో అందుకే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. పార్వతీదేవి విష్ణు సహస్రనామం చదువుతుంది. శివుడు ఆకలిస్తున్నాను పిలిచారు. ఏముంది, ఉండండి, విష్ణు సహస్రనామం చదువుతున్నాను, అయిపోయిన తర్వాత మీకు వంట తిండి. ఆకలిస్తుంది, నేనే వండి నీకు పెడతాను, నువ్వు రా తొందరగా, మీరు వండండి, రెడీ చేయండి, నేను వస్తాను, విష్ణు సహస్రనామం చదువుతున్నాను. అప్పుడు శివుడు పాపం వండి పార్వతీదేవికి నోట్లో పెడుతున్నారు. రా రా అని నోట్ తెరిచింది, నోట్లో పెట్టేశారు. మా అని నువ్వు తెలిసి రామ రామ అనవే ఒకసారి 1000 సార్లు విష్ణు సహస్రనామం చదువుతున్నాను, ఎంతసేపు పడుతుంది నీకు? ఒకసారి రామ అంటే చాలు, విష్ణు సహస్రనామం చదివినట్లే. వరాననే అంటూ పిలిచారు శివుడు. కనుక 100 కోట్ల రామాయణం చూడండి. మరి ఇన్ని రామాయణాలు ఇన్ని భాషల్లో రాశారు, మరి నిజమా, కరెక్టా, తప్ప? నిజానికి శుద్ధ భక్తులు వారు వారి అనుభవములు వారి భక్తిలో వారు రాశారు, అన్నీ కరెక్టే. మహారాష్ట్రలో నామదేవుడు అనే ఉండేవారు, గొప్ప భక్తుడు నామదేవుడు. విశుద్ధమైన భక్తులు ఇలా రామాయణం రాశారు. రామాయణం రాసిన తర్వాత ఆయనకు అనిపించింది, సరే నేను రామాయణం రాసేసాను, మరి ఇందులో తప్పులు ఒప్పులు ఎవరు చూస్తారు? మొత్తం అన్నీ స్పష్టంగా రాసేసాను. అప్పుడు స్వయంగా రాముడే పిలిచారు. ఓ రామ, రఘురామ, అయ్యా దయచేసి రండి, నేను రామాయణం రాశాను, ఒకసారి మీరు చెక్ చేయండి, తప్పు ఒప్పులు ఏమైనా ఉన్నాయా?
మరి మీరు ఓకే శాంక్షన్ చేస్తే గ్రంథము జనుడికి ఇస్తాం, చదువుకుంటారు, బాగుపడతారు. స్వయంగా రాముడే వచ్చేసారు. రాముడు పరీక్షిస్తున్నాడు. వచ్చే రాముడు ఒక్క రాకుండా సీతాదేవిని, లక్ష్మణుని, భక్తుడిని, శత్రుఘ్నుని, మరి హనుమంతుని అందరిని తీసుకొచ్చింది. మీరు కూడా చూడండి, నాకేం సరిగా మరి అశోకవనంలో మరి సీతాదేవి ఉండేవారు, అక్కడ ఏమేమి లీల జరిగాయి నాకేం తెలుసు. నా కళ్ళ ముందు నాకేం జరిగా నాకు తెలుసు. మరి 14 సంవత్సరాలు నేను అరణ్యవాసంలో ఉన్నప్పుడు అయోధ్యలో ఏం జరిగిందో నాకేం తెలుసు. ఈ విషయాలన్నీ వీళ్ళకు తెలిసినవి నాకు తెలియదు, నాకు తెలిసింది వీళ్ళకి తెలియదు, నాకు తెలిసిన వీళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలిసింది నాకు తెలియదు. వెంటనే హనుమంతుడిని, సీతాదేవిని పిలిచారు. అప్పుడు రామాయణం చూశారు, సీతాదేవి చూశారు. అశోకవనంలో నేను ఎక్కడైతే కూర్చున్నానో నా ఎదురుగా పుష్పాలు ఉన్నాయి, అవి నీలమేఘ శ్యామంలో ఉన్నాయి పుష్పాలు. మరి ఈయనేమో తెల్లగా ఉన్నాయి పుష్పాలు అని రాశాడు. తప్పు నేను స్వయంగా అక్కడ కూర్చొని ఉన్నాను, నా కళ్ళెదురుగా పుష్పాలు ఉన్నాయి, నీలమేఘ శ్యామంలో ఉన్నాయి. ఆ పుష్పాలన్నీ కూడా లైట్ బ్లూయిష్ కలర్లో ఉన్నాయి, నా ఎదురుగా ఉన్నాయి. కానీ ఈయన అప్పుడు లేదు కదా, ఈ రామదేవుడు. ఈయన ధ్యానంలో చూశారు, ఈయన తెల్లగా కనిపించే తెల్లగా రాసేశారు, తెల్లటి పుష్పాలు ఉన్నాయి ఇదని. వెంటనే హనుమంతుడికి శ్రీరామచంద్రుడు డౌట్ వచ్చింది. అరే ఇదైతే తప్పు అవుతుందేమో, మరి మీరు అయ్యా ఏంటే ఇది తెల్ల పుష్పాలు ఉన్నాయని రాశారు అశోకవనంలో సీతాదేవి ఎదురుగా. మరి ఆవిడున్నారు కాబట్టి నీలమేఘ శ్యామంలో పుష్పాలు వికసించాయి అని రాశారు అని ఉన్నాయని చెప్తున్నారు ఆవిడ. ఏంటిది? అయితే ఆ సమయంలో ఇంకెవరున్నారు? లక్ష్మణుడు లేడు, భరతుడు లేడు, శత్రుఘ్నుడు లేడు, ఇంకెవరున్నారు? హనుమంతుడు గారు ఇలా రండి, మీరు వెళ్ళారు కదా స్వామి, చూడటానికి వెళ్ళారు కదా, మరి మీరు చెప్పండి, అశోకవనంలో మీరు అశోకవనాన్ని నాశనం చేసేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది కదా, అక్కడ ఆ చెట్టు ఎక్కారు, అక్కడ ఏమేమి పుష్పాలు ఉన్నాయి అక్కడ. ఎప్పుడైతే హనుమంతుడు చూశారు, ఇదేంటిది తెల్ల పుష్పాలు ఉన్నాయని రాశారు, తెల్లవి కాదు ఎర్ర పుష్పాలు ఉన్నాయి అక్కడ. ఎర్ర పుష్పాలు ఉన్నాయి. వెంటనే శ్రీరామచంద్రుడు, ఇదేంటా ఇది, మీరేమో తెల్ల పుష్పాలు అంటారు, అమ్మవారేమో నీలమేఘ శ్యామంలో బ్లూ కలర్లో ఉన్నాయి పుష్పాలు అంటారు, ఈయనేమో ఎర్ర పుష్పాలు ఉన్నాయి స్వామి, అక్కడేమి బ్లూగా లేవు, తెల్లగా లేవు, ఎర్ర పుష్పాలు ఉన్నాయి అక్కడ. అప్పుడు జ్ఞానదేవుడు, స్వామి మీరే దయదలిచండి, ఇప్పుడు మీరే న్యాయం చేయండి, నా మాట కరెక్టా లేకపోతే సీతమ్మ వారి నా మాట కరెక్టా లేకపోతే హనుమంతుడు మాట కరెక్టా. ఇప్పుడు రామచంద్రుడు ఆలోచనలో పడిపోయారు. ఇప్పుడు సీతమ్మ వారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆవిడే కరెక్ట్ అని చెప్పేసి అనుకోండి, వెంటనే వీళ్ళిద్దరూ ముఖం నల్లగా అయిపోతుంది. స్వామి నీ భక్తుడిని ధ్యానంలో ఏమైతే చూశానో అదే రాశాను అని ఈయన అంటాడు. హనుమంతుడు అంటాడు, స్వామి మీకోసం కష్టపడి వెళ్ళాను, సముద్రం 100 యోజనల సముద్రం దాటి వెళ్ళాను, ఎంత కష్టపడి లంకను కాల్చేశాను, మరి అప్పుడు పుష్పాలు అక్కడ ఉన్నాయి, నాకు చూడలేదా ఏంటి, నాకు తెలియదా అని ఈయన అంటారు. పోనీ భక్తుడు మాట నిజమంటే సీతమ్మ వారు అంటారు, నేను చెప్పేది అబద్ధమే. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ధర్మనిరతుడు, స్వయంగా రామో విగ్రహవాన్ ధర్మ, రామో విగ్రహవాన్ ధర్మ, స్వయంగా ధర్మమే విగ్రహ రూపంలో ఉంటే ఆయనే రాముడు, మరి ఆయన ధర్మమే చెప్పాలి. ఈవిడ మా భార్య కాబట్టి మరి సపోర్ట్ తీసుకోకూడదు, మరి ఈయన హనుమంతుడు మాకు ఎప్పుడు సేవ చేస్తారు, ఏం లేకపోతే మాకు సేవ కాదని చెప్పి మరి ఇప్పుడు ఏం చేయాలి. అప్పుడు రాముడు ధర్మవంతుడు కాబట్టి ఆయన చెప్పారు, అందరిని పిలిచారు, నువ్వేం రాశావు, తెల్లటి పుష్పాలు, నువ్వు చెప్పింది కరెక్ట్. అమ్మవారు మీరు నీలమేఘ శ్యామలు ఉన్నాయి స్వామి అక్కడ,
నువ్వు చెప్పింది కరెక్టే. హనుమంతుడు, స్వామి మరి వాళ్ళిద్దరు కరెక్ట్ అంటే మా తప్ప ఏంటి? మీరు కూడా కరెక్టేనయ్యా. అయ్యా ఇలా అయితే ధర్మం అవుతుంది. ఆవిడది కరెక్టు, ఏంది కరెక్టు, ఏంది కరెక్టు, ముగ్గురిది కరెక్ట్ అని. ఒకే పుష్పము 3 రంగుల్లో ఉండదు కదా, మరి ముగ్గురిది ఎలా కరెక్ట్? అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు, అయ్యా జరిగిన విషయం ఏంటంటే నిజంగా అక్కడ అశ్వవనంలో సీతాదేవికి ఎదురుగా ఉన్న పుష్పాలు తెల్లటి పుష్పాలు, వికసించే గొప్ప గొప్ప మంచి మంచి పారిజాత పుష్పాలు, తెల్లటి పుష్పాలు, నిజానికి తెల్లటి పుష్పాలు. కానీ సీతమ్మ వారు రామ 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 అని నాకు తలుచుకుంటూ ఆవిడ ఎక్కడ చూసినా కూడా నీలమేఘశ్యామమే కనిపిస్తుంది. ఆవిడ ఈ తెల్లటి పుష్పాలు ఎదుర్కొన్నాయి కూడా నీలమేఘశ్యామలో కనిపిస్తున్నాయి. ఆవిడకి ఎవరి చింతన చేస్తే అవే గుర్తు వస్తుంటాయి. అవి ఇప్పుడు మనం ఎవరైనా బంధువు వస్తారంటే రాత్రంతా వెయిట్ చేస్తాం, కాస్త గేట్ శబ్దం రాగానే వచ్చేస్తారని. పక్కింటి గేట్ శబ్దం వచ్చినా కూడా మన ఇంటి గేట్ శబ్దం అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాం. మరి ఈవిడ 24 గంటలు రామ 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 అని నా విరహంతో ఉంది. ఆవిడకి ఎక్కడ చూసినా నీళ్లు చూసినా కూడా నీలమేఘంలోనే ఉంటున్నాయి, పాలు చూసినా నీలమేఘంలోనే ఉంటుంది. అప్పుడు హనుమంతుడు ఉన్నారు, మరి నేను చెప్పింది అబద్ధమా? నువ్వు వెళ్ళావు, ఎప్పుడైతే పుష్పాలు చూసావు, కానీ నిజానికి అవి తెల్లటి పుష్పాలే, కానీ నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఓపెన్గా ఉంది. సీతాదేవి యొక్క దైన్య స్థితి, ఆవిడ పాపం చెట్టు కింద కూర్చొని రామ 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 ఎప్పుడు వస్తారు నా స్వామి అంటూ ఎదురు చూస్తుంది. ఈ చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు, వారు రావణుడితో ఒప్పుకో, ఇక్కడే పడి ఉండే, లేకపోతే నేను తినేస్తాను కాల్చుకొని అంటూ రాక్షస స్త్రీలు భయపడుతున్నారు. ఈ హనుమంతుడు చెట్టుపై నుంచి అన్నీ గమనిస్తున్నాడు. కోపం, భయంకరమైన కోపం వచ్చేస్తుంది. మొత్తం అందరిని తినేస్తాను, చంపేస్తానని. ఆ సమయంలో అశోకవనంలో ఉన్న పుష్పాలు చూశారు, అవి ఎర్రగా కనిపించాయి. విషయం ఇది. వారి వారి భావాల్ని బట్టి ఆయా సమయాల్లో ఆయా లీలని వారు గ్రంథ రూపంలో రాస్తారు. నిజానికి అవన్నీ కూడా పచ్చి నిజాలు, అందులో అబద్ధమేం లేవు. ఇక్కడ కూడా వాల్మీకి ఋషి పాపం గ్రంథం ఆరంభించారు. చూడండి, అప్పటికి ఆయన గ్రంథం రాసిన సమయానికి దండకారణ్యంలో 14 సంవత్సరాలు అయిపోయి, రావణుని సంహారం అయిపోయి వారు వచ్చేసారు. రాజ్యాభిషేకం, పట్టాభిషేకం కూడా అయిపోయింది. సీతారామ లక్ష్మణుల భర్తలు అందరూ కూడా అయోధ్యలో ఉన్నారు. ఇక రామాయణం రాశారు, ఇక గ్రంథము పూర్తయితుంది. నిజానికి ఆయన రాసింది 6 కాండాలు: బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండం, సుందరకాండం, యుద్ధకాండం, 6 కాండాలు రాశారు. ఉత్తరకాండం రాయలేదు. 6 కాండాలు రాసిన తర్వాత ఇక మళ్ళీ ధ్యానంలో కూర్చున్నారు. ఇంకేమైనా విషయాలు మిగిలిపోయారు. అప్పుడు ఆయన అమ్మవారు వచ్చే సమయం అయింది. మరి సీతమ్మవారు వాల్మీకి ఆశ్రమానికి వస్తారు. ఇక్కడి నుంచి నేను ఇంకో ఖండం రాస్తాను, అది వేరు, దాన్ని ఉత్తరాఖండం అని పేరు ఇచ్చారు. నిజానికి 6 కాండాలు రామాయణం పూర్తయిపోయింది. ఇక అక్కడి నుంచి కరుణ గ్రంథమైన, విషాదగ్రస్తమైన వాక్యాలు రాయాలి. అమ్మవారు వస్తారు, శ్రీరామచంద్రుడు అమ్మవారిని పంపిస్తారు. నిజానికి అమ్మవారు కోరుకుంటారు, పిల్లల్ని నేను జన్మిస్తే ఆశ్రమంలో జన్మనిస్తాను, పిల్లల్ని కంటే ఆశ్రమంలో కానీ పెంచుతాను అని అమ్మవారి అప్పుడప్పుడు అనేవారు శ్రీరామచంద్రుడు. మరి ఆ సమయానికి గర్భవతి ఆవిడ. మరి సీతాదేవి కోరుకున్నదే రాముడు ఇచ్చారు నిజానికి. మరి ఇప్పుడు గర్భవతి, ఇప్పుడు కంటానన్నారు ఆశ్రమంలో, మరి అయోధ్యలో ఎలా? సో రకరకాల నీళ్ళు వెనకున్నాయి. వాల్మీకి ఋషి భవిష్యత్తులో జరిగేవి కూడా రాస్తున్నారు కదా. అప్పటి వరకు జరిగి ఇప్పుడు ముందు జరిగాయి.
ఆయనకి తెలుసు ఇక 3 రోజుల్లో అమ్మవారు వస్తారు, లక్ష్మణస్వామి వచ్చి వదిలేస్తారు అడవి. ఆవిడ ఏడుపు విని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, జరిగే విషయాలు కూడా ఆయన తెలుసు. సరే, ఇంత జరిగిపోయింది. అమ్మవారు 2 కవలలకి జన్మనిచ్చారు, లవకుశులు. ఒకసారి ఆయన గ్రంథం పూర్తయిపోయింది, జరిగే ఉత్తరాఖండము అది వేరుగా రాస్తున్నారు. ఇప్పటి వరకు 6 ఖండాలతో రామాయణం పూర్తయిపోయింది. సరే, పూర్తయిన ఈ గ్రంథము ఎవరికి, నా తర్వాత ఎవరికి ఇవ్వాలి? భౌతిక జగత్తులో సర్వసాధారణంగా తల్లిదండ్రులు అనుకుంటారు, మా తర్వాత మా ఇల్లు, మా డబ్బులు, మా బంగారం ఎవరికి ఇవ్వాలి? జీవితాన్ని కష్టపడ్డారు వారు, మరి అందులో తిన్నది 1% ఇవ్వాలి. మిగతా 99% ఎవరు తింటారు? వచ్చేవాడు తింటారు. వాడు అంత కష్టపడ్డాడు, తేనె తాగుతాడు. ఆ 99% ఆస్తి అంతా కూడా ఆవట్టే చేసి. సో ఇక్కడ అలాగా శ్రీమద్ రామాయణం రాసిన తర్వాత వాల్మీకి ఋషి అనుకుంటున్నారు, ఎవరికి అధికారం ఉంది, ఎవరికి గ్రంథం ఇస్తాను, ఎవరు సంగీతబద్ధంగా పాడగలరు సర్వత్ర వెళ్ళి అన్ని చోట్ల. అప్పుడు అమ్మవారు 2 పిల్లలు కన్నారు, వారు ఆశ్రమంలో పెరిగి పెద్ద అవుతున్నారు, వారికి వేదాలన్నీ నేర్పించారు. వారిద్దరూ ఆడుకుంటూ వాల్మీకి ఋషి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఆయనకి అనిపించింది, వీరిద్దరికి ఇస్తాను ఫస్ట్. మరి రాముడి యొక్క సుతుడు కన్నవారు, రాముడి యొక్క సంతానం, మరి వీరికంటే యోగ్యమైన వ్యక్తులు ఇంకెవరున్నారు? మొట్టమొదటి వీరికే నేర్పిస్తాను రామాయణం. వీరే లోకంలో అందరికీ తెలియజేస్తారు రామాయణ కాలం. ఉత్తరాఖండ్ ఇవ్వలేదు చూడండి, వీరికి కూడా పిల్లలు కూడా తెలియదు. శ్రీరామచంద్రుడు ఒక ఆయన ఉండేవారు, సీతమ్మ వారు ఒక ఆవిడ ఉండేవారు. ఈ మాటలే వీళ్ళకి తెలుసు పాపం. చూడండి, రామాయణం స్వయంగా ఎవరైతే నేర్చుకున్నారు వారికి కూడా తెలీదు, రాముడు బిడ్డలు మేమని కూడా తెలియదు వారికి. వీరు అయోధ్య బయట ఉండేవారు, అయోధ్య పెద్ద పట్టణం. అక్కడికి వెళ్ళి వీధుల మీదకు తిరిగి ఈ రామాయణాన్ని గానం చేశారు. అద్భుతంగా శ్రీరాముని యొక్క ఈ రామాయణ కావ్యం పూర్తయింది. అన్ని ఘట్టాలు ఉన్నవి అన్నీ రాశారు. ఈ లవకుశులు రామాయణం గానం చేయడం మొదలుపెట్టారు. 24,000 శ్లోకాన్ ఉక్తవాన్ ఋషిః తథా సర్గశతాన్ షట్కాండాని తదోత్తరం. వాల్మీకి ఋషి రామాయణం మొట్టమొదట 6 కాండాల్లో 500 సర్గాలు అంటే అధ్యాయాలు తోటి 24,000 శ్లోకాలతోటి పూర్తి చేశారు. సరే, ఈ లవకుశులకి శ్రీమద్ వాల్మీకి రామాయణం నేర్పారు. అద్భుతంగా నేర్చుకున్నారు. సంగీతబద్ధంగా వీణ వాయిస్తూ వీళ్ళు రామాయణం పాడేవారు లవకుశులు. ఇందులో అన్ని రసాలు ఉన్నాయి. హాస్యరసం ఉంది, రౌద్ర రసం ఉంది, భీకర రసం ఉంది, అన్ని రసాలు ఉన్నాయి. శృంగార రసం ఉంది, వీరరసం ఉంది, కరుణారసం ఉంది. రూపలక్షణ సంపన్నం మధురస్వభాషిణం బింబాదివోద్భుతం బింబు రామదేహ తథా పరో. ఈ లవకుశులు రామాయణాన్ని గానం చేస్తున్నారు. పూర్తిగా ఇంతగా గానం చేశారు, కంఠస్థం అయిపోయింది. వీరు 24,000 శ్లోకాన్ని కంఠస్థం చేశారు. చిన్న పిల్లలు, బ్రాహ్మణులు, సాధు పురుషులు, మనుషులు ఎక్కడెక్కడ ఉంటారు, సభలు జరుగుతుంటాయి. వీళ్ళని పిలిచేవారు, అయ్యా మీరు వచ్చి గానం చేయండి. అందరి నోట్లో రామాయణం కర్ణే ప్రవేశం, చెవుల్లో ప్రవేశించింది అందరికీ. చాలా అద్భుతమైన గ్రంథం. తత్శ్రుత్వా మునయ సర్వే బాష్పర్యా కులేక్షణ సాధు సాత్వీతి తావుచు పరం విస్మయమాగత. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇంత మధురమైన శ్లోకాలు వాల్మీకి ఋషి అద్భుతంగా రాశారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. అహోగీతస్య మాధుర్యం శ్లోకానాంతు విశేషత చిరనివృత్తమప్యేతత్ ప్రత్యక్షమివ దర్శితం.
మధురమైన శ్లోకాలు అన్నీ కూడా మృదంగంతో, తబలాతోటి, వీణతోటి వాయించి మరీ గానం చేయగలిగిన శ్లోకాలు అన్నీ. ఇంత సరళంగా అద్భుతంగా రాశారు వాల్మీకి ఋషి. ఇంత అద్భుతమైన శ్లోకాన్ని ఆయుష్యమపరే ప్రాహు ముదా తత్ర మహర్షయాన్ దదుచ్చైవ వరాన్ సర్వే ముడయ సత్యవాదిన. ఒకసారి వాల్మీకి ఋషి ఆశ్రమానికి చాలామంది ఋషిములు వచ్చారన్నమాట. మరి అందరికీ ప్రసాదం పలహారాలు ఏర్పాటు చేసేసారు. అందరూ పలహారాలు తీసుకున్నారు, అందరూ కూర్చున్నారు. వాల్మీకి ఋషి చెప్పారు లవకుశులకు, అయ్యా అందరూ కూర్చున్నారు, వారికి కాస్త రామాయణం వినిపించండి. మరి వేల మంది ఋషిములు కూర్చున్నారు. లవకుశులు వీణ వాయిస్తూ మొత్తం 24 శ్లోకాలు రామాయణం పెద్దగా కంఠస్థం చేస్తున్నారు, ఆల్రెడీ గానం చేస్తున్నారు. ఆ ఋషిములు అందరూ కూడా మరి కరుణ హృదయంతో ఏడవడం మొదలు పెడుతున్నారు. బాబా ఎంత అద్భుతంగా వారు ఇంకా ఆనందంతో వాళ్ళ దగ్గర ఏమి వస్తువులు ఉన్నాయో అన్నీ కూడా ఈ లవకుశులకు ఇచ్చేస్తున్నారు. ఎవరి దగ్గర కౌపీనం ఉంది, ఎవరి దగ్గర మరి కమండలం ఉంది, ఎవరి దగ్గర ఆసనం ఉంది, ఎవరి దగ్గర ఛత్రం ఉంది, ఎవరి దగ్గర ఏముంటే అవి అయ్యా మీరు తీసేసుకోండి, మీరు తీసేసుకోండి. ఇంత అద్భుతంగా చెప్తున్నారు మీరు. ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఏమేమి కొంతమంది పండ్లు దానం చేస్తున్నారు, అయ్యా పండ్లు తీసుకోండి, మా దగ్గర ఇదేమి దానం ఇస్తున్నారు కొంతమంది. ఇలా రకరకాల వస్తువులు వస్తున్నారు. అన్ని వస్తువులు తీసుకెళ్ళి గురువుగారికి ఇచ్చారు. లవకుశులు, స్వామి చూడండి ఎన్ని దొరికాయి మాకు. అందరూ మెచ్చుకున్నారు. ప్రవిశ్యమానో సర్వత్ర కదాచిత్ తత్ర గాయకో భక్త్యా సురాజమార్గేషు దదర్శ భరతాగ్రజ. ఇంత మధురంగా పాడుతున్నారు. వీధులు వీధులు తిరిగి, రాజమార్గాలన్నీ తిరిగి. ఒకసారి ఏం జరిగింది, రాజభవనంలో శ్రీరామచంద్రుడు ఉన్నారు. అక్కడ ఉన్న మంత్రులు, రాజభటులు, ప్రజలు, ఆ రాజభవనంలో ఉన్నవారు అందరూ కూడా ఈ రామాయణం గురించి చర్చిస్తున్నారు. చూడండి, ఈ రామాయణం స్వామి ఉన్నారు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ ఉన్నారు, మాతలు ఉన్నారు, అందరూ ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అప్పటికి గ్రంథం విడుదలైపోయింది. ఆ గ్రంథము ఇంత అద్భుతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. జనులందరూ కూడా కేవలం రామాయణం ఉదయం నుంచి పడుకునేంత వరకు రామాయణం గానం చేస్తున్నారు. వాళ్ళు శ్రీరామచంద్రుడి చెవిలో పడిపోయి, ఎవరే ఇంత అద్భుతంగా, మరి నాకదే నాకు ఇంత అద్భుతంగా ఉంది, ఎవరు పాడారు ఇది? హరే కృష్ణ. ఇంత అద్భుతంగా ఎవరు పాడారు? ఒకసారి కిటికీ తలుపు, రాజభవనం కిటికీ తలుపులు తెరిచి చూశారు. చూస్తే చిన్న చిన్న పిల్లవాళ్ళు, చూడ్డానికి ఇద్దరు ఒకేలా ఉన్నారు, ఎందుకంటే కవరులు కాబట్టి. మరి వాళ్ళ కంఠం కూడా ఇద్దరిది కలిసిపోయింది. ఎవరు ఏం పాడుతున్నారు అంటే ఇద్దరు కలిసిపోయింది. ఇంకా ఒకే కంఠము, ఒకే మాధుర్యము, ఒకే శ్లోకము. రాముడు ఇంకా ఉండలేదు. నిజానికి రాముడు కూడా తెలియదు వాళ్ళు నా పిల్లలు. చూడండి ఎంత అద్భుతమైన గ్రంథం. రాజభట్టును పిలిచారు, అయ్యా ఒకసారి చిన్నపిల్లలు వాళ్ళు వీధిలో తిరుగుతూ రామాయణం అద్భుతంగా పాడుతున్నారు, ఒకసారి వినిపించండి కాదు. ఆ చిన్నపిల్లలు ఇద్దరు వచ్చారు. శ్రీరామచంద్రుడికి ప్రణామం చేస్తారు. ప్రణామం చేసిన తర్వాత శ్రీరామచంద్రుడు అడిగారు, అయ్యా మీరు ఎవరు, ఎక్కడి నుంచి తెచ్చారు, మీ గురువు గారు, మీ తల్లిదండ్రులు ఎవరు అని శ్రీరామచంద్రుడు అడిగారు. అప్పుడు మేము ఆశ్రమంలో ఉంటాము, మా తల్లిదండ్రుల పరిచయం మీకు అక్కర్లేదు, మా గురువుగారే మాకు సర్వం. ఎవరైనా మీ గురువుగారు? వాల్మీకి ఋషి. మరి ఇవన్నీ శ్లోకాలు ఆయన నేర్పారు మాకు. అయితే రేపు మీకు ఒక ప్రోగ్రాం పెట్టిస్తాం మా రాజ్యసభ భవనంలో. మొత్తం రాజభటులు, మంత్రులు, ప్రజలు, మొత్తం అయోధ్యవాసి అందరూ రేపు రప్పిస్తాం రాజభవనం. లక్షల మంది వస్తారు. ఆ సమయంలో మీరు వచ్చి కాస్త పాడగలరా? అప్పుడు అన్నారు, మా గురువుగారు చెప్పారు, అందరి దగ్గరికి వెళ్ళి ప్రచారం చేయమన్నారు, పాడమన్నారు. మరి మా గురువుగారు ఇష్టానుసారంగా మేము పాడతాము, మాకేం మరి పారితోషం
పారితోషికం ఏమో అక్కర్లేదు మాకు. మా గురుగారు చెప్పారు చెప్పండి అంతే. మరి తినడానికి అన్నీ మాకు గురుగారు నాకు ఇస్తారు, నాకేం చిల్లిగా అక్కర్లేదు. సరే రేపు ఉదయం ఫలానా సమయానికి మీరు రండి, నేను దండోరు వేపిస్తున్నాను, మీరు రండి. లవకుశులు వెళ్ళి వాల్మీకి ఋషికి చెప్పారు, స్వామి అయోధ్య రాజ్యపతి ఎవరైతే శ్రీరామచంద్రుడు ఎవరికదైతే మీరు మాకు చెప్పారు, నేర్పించారు, ఆయన స్వయంగా మమ్మల్ని కలిశారు ఈరోజు. వాల్మీకి ఋషి అత్యంత ఆనందపడిపోయాడు. మరి దీనికోసం నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను. మరి ఎవరి కదా ఎవరి వినడానికి ఇష్టపడుతున్నారంటే ఇది ఎంత అద్భుతంగా ఉందో అర్థమైంది. మరి ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది దీనికోసమే. ఎప్పుడు రాముడి చెవులో పడుతుంది ఈ కథ. ఆయనే పిలిచి ఒకసారి రామాయణం మీరు చెప్పండి స్వామి అని ఆయన ఎప్పుడు అంటారు. ఇది రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను, మీరు తప్పకుండా వెళ్ళండి అని చెప్పి వాల్మీకి ఋషి ఆజ్ఞాపించారు. సరే తర్వాత రోజు మొత్తం దండోరు వేయించారు. ప్రజలందరూ కూడా కొద్దిగా వినేవారు. ఈసారి వాళ్ళే వచ్చి రాజభవనంలో కూర్చుంటారు, అందరూ కూర్చుంటారు. మరి 9 రోజులు చెప్తారు. మరి ఇంకెంతకంటే భాగ్యం ఇంకేంటి. జనాలందరూ కూడా మొత్తం తినడం తాగడం అన్నీ మానేసి బయలుదేరేస్తారు. ఋషి మునులు వాళ్ళు వీళ్ళు లక్షల మంది. చూడండి మొట్టమొదటి రామాయణం. ఆసీనః కాంచనే దివ్యే సచ సింహాసనే ప్రభుః ఉపోపవిష్టః సచివై భ్రాతృవిచ్చ పరంతపః. సరే లవకుశులు వచ్చేసారు. సరైన సమయానికి జనాలందరూ కూర్చున్నారు. మధ్యలో పెద్ద సింహాసనం వేశారు. వాళ్ళిద్దరు చిన్న చిన్న పిల్లలు. అయ్యా మీరు మధ్యలో కూర్చోండి, అందరికీ నిలిచేతకు. మరి శ్రీరామచంద్రుడు మరి అయోధ్య మొత్తం 7 ద్వీపాలకు పతి ప్రభు దివ్యమైన బంగారు సింహాసనం పైన కూర్చున్నారు ఆయన శ్రీరామచంద్రుడు. ఆ సమీపమైన మంత్రులు, ఇటువైపున సమీపన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఇటువైపున హనుమంతుడు, ఇంకా అందరూ మొత్తం వాణి సైన్యం అంతా ఉన్నారు. మొత్తం వాళ్ళకు కూడా వెళ్ళిపోయింది సమాచారం, వాళ్ళు కూడా వచ్చేస్తారు. అందరూ వేల మంది కూర్చున్నారు. ఆ సమయంలో అశ్వమేధ దీక్షలో ఉన్నారు శ్రీరామచంద్రుడు. ఆ అశ్వమేధ యజ్ఞం ఉదయమే అయిపించుకొని శ్రీరామచంద్రుడు త్వరగా వచ్చారు సింహాసనం కూర్చున్నారు. ఇక ఆ దివ్యమైన చిన్నారుల యొక్క గానము మొదలైంది. మరి అందరూ కూడా జయహో జయహో అంటూ మంత్రులు, ప్రజలు, వాళ్ళు వీళ్ళు అందరూ కూడా జయహో జయహో అద్భుతం అద్భుతం అంటూ అందరూ అంటున్నారు. ఎంత మధురంగా ఉంది. వీణ తీసుకొని వీణ వాయిస్తూ అత్యంత మధుర స్వరంతో, శ్రావ్యమైన కంఠస్వరంతో గానం చేయడం మొదలుపెట్టారు. బా ఆ మహాజన సభలో అందరూ కూడా హాయిగా మాకు 100,000 చెవులు ఉంటే బాగుంటుంది, 2 చెవులు ఇచ్చారు స్వామి అనుకుంటున్నారు. అంత అద్భుతంగా వారు అందరూ కూర్చొని వింటున్నారు. ఇమో ముని పార్థివ లక్షణాన్వితౌ కుశీలౌ చైవ మహాతపస్వినౌ మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే మహానుభావం చరితం నిబోధత. మరి వారు ఈ ముని వేషంలో ఉన్న 2 రాసుకుమారులు నిజానికి అద్భుతమైన శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని గానం చేస్తున్నారు. మరి శ్రీరాముని యొక్క చరిత్ర శ్రీరాముని ఎదురుగా గానం చేస్తున్నారు. ఇంతగా అద్భుతంగా ఉంది. చూడండి ఇక్కడ వాల్మీకి ఋషి రాశారు. తతస్తు తౌ రామవచః ప్రచోదితౌ అగాయత మార్గ విధాన సంపద సచాపి రామః పరిషద్గతః శనైః బభూషయాసక్తమన బభూవః. ఇంత అద్భుతంగా ఉంది శ్రీమద్ వాల్మీకి రామాయణము. వారు అద్భుతంగా గానం చేస్తున్నారు. అందరూ కూర్చున్నారు.
శ్రీరామచంద్రుడు ఎక్కడ కూర్చున్నారు? పైన బంగారు సింహాసనం మీద పైన కూర్చున్నారు. ఎప్పుడైతే ఈ రామాయణము మొదలైందో శ్రీరామచంద్రుడికి ఉండలేకపోతున్నారు. అందరు కింద కూర్చున్నాను, నేను ఒక్కడనే పైన కూర్చున్నాను. ఇంత అద్భుతమైన రామాయణం ఎవరు రాశారు ఏంటి? ఆయన అప్పటి వరకు అనుకుంటున్నారు రాముడు ఇంకెవరో ఉన్నారే, అంత అద్భుతంగా. మరి శ్రీరామచంద్రుడు ఏం చేశారు? సింహాసనం పై నుంచి మెల్లమెల్లగా ఒకేసారి వచ్చేస్తే జనాలందరూ పైన చూస్తారు. అయ్యి ఏందయ్యా మీరు పైన కూర్చున్నా ఆయన కిందకు వచ్చేస్తారేంటి అని. మరి అందరూ ఆ కథలో పడిపోయారు. శ్రీరామచంద్రుడు ఏం చేశారు? మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు జారుకుంటూ, శనై అంటే జారుకుంటూ దిగుతూ రాలేదు. సచాపిరామ పరిషద్గత శనై. మరి మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు జారుకుంటూ కింద కూర్చున్నారు. వచ్చి అయోధ్యాపతి శ్రీరామచంద్రుడు వచ్చి కింద కూర్చున్నారు. ఎప్పుడైతే రామాయణం అందరూ వింటూ ఎప్పుడైతే పూర్తయిపోతుంది, ఆ సమయంలో అందరూ ఒకసారిగా సింహాసనం అయిపోయి చూసేసరికి సింహాసనం ఖాళీగా ఉంది. ఇదేంటి రాముడు ఎక్కడికి వెళ్ళిపోయారు? మధ్యలో వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు ఎవరికి తెలియదు. చూసేసరికి కింద కూర్చొని ఎదురుగా కూర్చొని శ్రీరామచంద్రుడు విలపిస్తున్నారు. అంత అద్భుతమైన గ్రంథం శ్రీమద్ వాల్మీకి రామాయణం. అది చెప్పడానికి కోట్ల జన్మల సుకృతి ఉండాలి, వాల్మీకి ఋషి యొక్క అనుగ్రహం ఉండాలి, నారదుని యొక్క అనుగ్రహం ఉండాలి, స్వయంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అప్పుడే, లేకపోతే ఇంత అద్భుతమైన గ్రంథం మరి ముట్టుకోవడానికి కూడా మాకు యోగ్యం లేదు. నిజం చెప్పాలంటే గురుగారి కృప, వైష్ణవుల కృప, నిజానికి ఒక్కొక్క శ్లోకం ఏకైక అక్షరం పుణ్యం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరం చాలు జీవితం బాగుపడ్డాలి. ఇంత అద్భుతమైన గ్రంథం. ఇంకా మనం సమయానుసారంగా మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఇస్తే స్వామి మెల్లమెల్లగా మిగతా విషయాల గురించి మనం చెప్పుకుంటాము. ఈ బాలకాండలోనే కనీసం 77 సర్గాలు, 77 సర్గాలు అంటే 77 అధ్యాయాలు. ఇందులో మనం 4 అధ్యాయాలు మాత్రమే ఇప్పటివరకు చెప్పుకున్నాము. ఇక 5 రోజులు మహాత్మంలో వెళ్ళిపోయాము. ఇక మిగతా 4 రోజుల్లో ఈ విషయాల గురించి చెప్పుకుంటూ వచ్చాము. నిజానికి శ్రీమద్ వాల్మీకి రామాయణం సముద్రం. మరి అందులో కనీసం ఒక్క బొట్టుకు ఆస్వాదించినా కూడా భాగ్యమే భాగ్యం. బోలో సీతారామ భగవానికి, శ్రీరామచంద్ర భగవానికి, అయోధ్యాపతి శ్రీరామచంద్ర భగవానికి, శ్రీ రాధా గోపీనాథ్ స్వామికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, శ్రీ జగన్నాథ స్వామికి, శ్రీమతి రాధారాణికి, శ్రీ కార్యశక్తి శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీ నృసింహ భగవానికి, శ్రీరామనవమికి, శ్రీరామనవమి మహోత్సవకి, శ్రీ సీతారామ కళ్యాణ మహామహోత్సవకి, శ్రీమద్ వాల్మీకి ఋషికి, శ్రీమద్ వాల్మీకి రామాయణంకి, లవకుశులకి, శ్రీ నారద మునికి, శ్రీ చతుర్ముఖ బ్రహ్మకి, సమవేత వృక్ష బృందకి, అనంతకోటి వైష్ణవ బృందకి, శ్రీరామలక్ష్మణ పరశత్రుఘ్న శ్రీ హనుమానికి, సమవేత భక్త బృందకి, కథాశ్రవణకారి భక్త బృందకి, జయ పూజపాద స్వామి వెంకటరమణ గారికి, జయ పూజపాదాస్కి, సమవేత భక్త బృందకి, అనంతకోటి వైష్ణవ బృందకి, శ్రీరామ సంకీర్తనకి, ప్రేమ గోవిందా.